క్రియకి, ప్రతిక్రియకి మధ్య తేడాని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఎవరినైనా ప్రేమిస్తాము. ఎందుకు? ఇంకొకరు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి. కానీ బుద్ధుడు కూడా ప్రేమిస్తాడు. కానీ బుద్ధుడిని మనం ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా అన్న విషయాన్ని పట్టించుకోకుండా అతను మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకు అంటే బుద్ధుడు చేసేది క్రియ కాబట్టి. అతను పనులు కేంద్రం నుంచి చేస్తాడు కాబట్టి. సో, ఆ పనులు తనలో నుండి వస్తాయి. క్రియ అంటే అలా ఉంటుంది. కానీ ప్రతిక్రియ అంటే ఎదుట వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం ప్రతిక్రియ చేయడం. అంటే అది మనకిష్టం లేకపోయినా బలవంతంగా చేస్తాము. అది కేంద్రం నుండి మనలో నుండి వచ్చి చేస్తున్న పని కాదనమాట. సో, కేంద్రీకృతం అవ్వడం అంటే ఇప్పుడు మన పనులు చేయడం, మనలో నుంచి మనం పనులు చేయడం మొదలుపెడుతున్నట్టు.